ఏదైతే గ్యాస్ కొరత వల్ల దేశవ్యాప్తంగా వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ప్రస్తుతం మనం హైదరాబాద్లో ప్రముఖమైనటువంటి హోటల్ షాగ్ హౌస్లో ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ కట్టెపొయ్యలను కూడా వినియోగంలోకి తెచ్చినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ మధ్య కాలంలో ఏదైతే కమర్షియల్ సంబంధించినటువంటి గ్యాస్ సరఫరా లేకపోవడంతో వీళ్ళంతా కూడా కట్టెల పొయ్యిల మీద మరి పూర్తి ఎత్తున కూడా పెద్ద ఎత్తున కూడా వంటలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ గ్యాస్ పొయ్యిలను పక్కన పెట్టి పూర్తి మొత్తంలో కూడా కట్టెల పొయ్యిలో సైతం కూడా వీళ్ళంతా కూడా వంటకాలు చేస్తున్నటువంటి తీరును కూడా మనం చూడొచ్చు. చెప్పండి, ఇంతకుముందు ఎప్పుడైనా గతంలో ఇట్లాంటి పరిస్థితులు ఉండేనా? జరగలేదు సార్, ఇట్లాంటి పరిస్థితి జరగలేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అందువల్ల మేము ఇది చేస్తున్నాము. మా గ్యాస్ లేనందుకు కొద్దిగా బిర్యానీ వల్ల ఇక్కడ ఇబ్బంది వస్తున్నాం. మేము చేసేది కట్టెల పొయ్యి మీద, దీని మీదే. ఇక బయట ఏమున్నా కూడా వాళ్ళు ఏం చూసుకుంటారు, షోర్వ కింద దాని కింద వేడి ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. మనకైతే చేస్తున్నాం, మనం ఇట్లా ఈ వేడిలో మేము ఇది చేసుకుంటాము, అడ్జస్ట్ చేసుకుంటున్నాము. ఒకవైపు బగబగం అంటూ ఎండ కొడతా ఉంది, వడగాళ్ళు వస్తా ఉన్నాయి, మరో పక్క ఇంత వేడిలో డబల్ గాలి అవుతుంది సార్. మాకు అక్కడ పొయ్యి పెట్టేది మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసానికి గ్యాస్ ఉంటే బాగుంటుంది. మీకు అనుభవం ఉందా కట్టెల పొయ్యిల మీద వంటలు చేయడం? అనుభవం ఉంది సార్, అనుభవం ఉంది. మేము చేసినాం ఆల్రెడీ. ఎట్లా ఏం లేదు, తొలుత గ్యాస్ ఏడు ఉంది సార్, ఫస్ట్ కట్టెలు ఉండే. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే గ్యాస్ ఇట్లా ఒకసారి ఇట్లా చేశారు అని వాళ్ళతో మేము మనవి కోరుతున్నాం సార్. అంతే సార్. గతంలో ఇలాంటి పరిస్థితులు ఏమన్నా ఉంటుండేనా? ఇప్పటి వరకు ఏం లేకుండా సార్, ఇప్పటి వరకు మాకు ఏం సార్ లేకుండా. ఇప్పుడే కొద్దిగా హడావుడి పొగ అది ఇది అనేది కొద్దిగా ఇది జరుగుతుంది. కళ్ళు మంటలు వేస్తున్నాయి, చేసేవాళ్ళు చేస్తున్నారు, చేయని వాళ్ళు చేస్తారు, చేసిన వాళ్ళు చేస్తున్నారు. అంత ఇదైతే ఇబ్బంది జరుగుతుంది సార్. గ్యాస్ గురించి చాలా వెయిట్ చేస్తారు. మేనేజ్మెంట్ అడిగితే ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు? సార్ ఏమంటారు సార్ వాళ్ళు, అయ్యా కొన్ని రోజులు ఉంది చేసుకుంటే బాబాయ్ అన్నా నేను వెళ్ళిపోతున్నాను సార్. అంతే వేరే సార్ మాస్టర్ గారు, చిన్న వస్తాద్ గారు, ఎట్లనో చేసుకోండి, ఎట్లా కొన్ని రోజులు ఉంది కదా, అంతా అయిపోయింది కదా, ఎట్లనో చేసుకోండి అని చెప్తున్నాను సార్. ఇక మాసం వెళ్ళే వరకు కూడా ఇట్లానే కట్టెల పొయ్యి మీద ఇట్లనే ఉంటున్నారు సార్. ఇక అది గ్యాస్ వస్తే ఇక గ్యాస్ ఏం చేసుకుంటారో వాళ్ళకి తెలియదు సార్. అంతే సార్, కట్టెల పొయ్యి మీద మేము చేస్తున్నాం. ఏం చెప్పదలుచుకున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని? ఏమో సార్, ఇక మనకు గ్యాస్ వస్తే చాలా బాగుంటుందని ఆలోచన, వేరేది ఏం లేదు. మనకు ఎక్కడ పోయినా కూడా గ్యాస్ అవసరమే సార్. గ్యాస్ అవసరమే, ఎక్కడ కుకింగ్ పోయినా కూడా మనకు అవసరం. ఓన్లీ హలీమా చేస్తా ఉన్నారా, ఇంకా వంటకాలు ఏమన్నా కూడా చేస్తాం సార్ మేము? A to Z చేస్తాను వంటకాలు. పొయ్యి మీద ఓన్లీ హలీమా చేస్తా ఉన్నారా, లేకపోతే బిర్యానీ లాంటి ఐటమ్స్ కూడా చేస్తాం? ఏముండే సార్ అవన్నీ చూస్తున్నా, ఏం లేదు, బిర్యానీ చేస్తారు. ఇక కట్టెల పొయ్యి మీద ఏమైతే సార్ బిర్యానీ అవుతుంది అంతే. ఇక చికెన్ 65, తందూరి చికెన్, చికెన్ వీటికి అన్ని గ్యాసులు కావాలి, ఇవి పెట్టుకుంటారు సార్. మొత్తానికి అయితే ఈ విధంగా చాలా ఇబ్బందులు పడతా ఉన్నామంటూ కూడా వీళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు. ఈ హలీం చేయడంలో భాగంగా ఏదైతే రంజాన్ మాసం ఒకవైపు ఉంటే మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఇట్లా కట్టెల పొయ్యి మీద చేయడం అంటే చాలా ఇబ్బంది ఉంది. గతంలో ఎప్పుడో వంటల పొయ్యిల మీద వంటలు చేస్తూ ఉంటుండే, ఇప్పుడు మరి ఈ గ్యాస్ సరఫరా లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. కేవలం బిర్యానీ, హలీం మాత్రమే చేస్తూ ఉన్నాం, మిగతా వంటకాలు మొత్తం కూడా బంద్ పెట్టామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి చెఫ్స్ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి చూడొచ్చు, చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ కట్టెలను వినియోగిస్తూ కూడా వాళ్ళంతా కూడా మరి ఏదైతే వంటలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. వీళ్ళంతా కూడా డైలీ ఏదైతే ఎండ ఒకవైపు కొడతా ఉంది, వడదెబ్బకి అవకాశాలు ఉండే, మరోపక్క ఏదైతే వడగాలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ విధంగా మేము కట్టెల పొయ్యిల మీద వంట చేయాలంటే ఒకవైపు పొగ, మరోవైపు ఎండ దెబ్బ తాకే అవకాశాలు ఉంటాయంటూ కూడా వీళ్ళంతా కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రభుత్వాలేమో ఒకవైపు కట్టెల పొయ్యి వాడొద్దని చెప్తా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మరి గ్యాస్ వాడాలి, గ్యాస్ పొయ్యిల మీదనే వంటలు చేయాలంటూ చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున కట్టెలను కాల్స్తూ మరి వంటలు చేయడం వల్ల కూడా ఏదైతే మరి పర్యావరణం కూడా దెబ్బతినే అవకాశాలు కూడా ఉంటాయంటూ కూడా చాలా మంది నిపుణులు చెప్తా ఉన్నారు. ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నారు ఇట్లా కట్టెల పొయ్యిల మీద వంటలు? 3 days అయితే ఇబ్బంది అవ్వట్లేదు ఇట్లా చేయడం? కొంచెం ఇబ్బంది కానీ చేస్తాం ఆ వర్క్ అంతే. ఏమేమి వంటలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు? బిర్యానీ, ఈ బిర్యానీ చేస్తా, అదేమో హలీం, పెద్ద పొయ్యి హలీమో, ఈ చిన్న బిర్యానీ. ఈ హోటల్లో చాలా ఉంటాయి కదా ఐటమ్స్, అవన్నీ కూడా వేయట్లేదా? అవి కూడా అవి లోపల ఉంటాయి, అక్కడ ఉంటాయి. ఇబ్బంది అవ్వట్లేదు? ఒకవైపు ఎండ కొడతా ఉంది, మరోవైపు ఇట్లా వేడిగాలు వస్తూ ఉంటది కదా ఈ పొయ్యిల నుంచి. అవన్నీ కావాలన్నా లైట్ ఇచ్చుకోవాలి, చేయాలి అంతే, తప్పదు. ఎప్పుడు తిరిగి హైదరాబాద్ ప్రజలకు మంచి ఫుడ్ అందజేయాలి, అట్లా